జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని జిమ్మిచేడు జమ్ములమ్మ పుట్టినింటి నుండి మెట్టినింటికి చేరుకున్నారు. జిమ్మిచేడు జమ్ములమ్మ ఆలయానికి వచ్చిన అమ్మవారికి భక్తులు బాజా భజంత్రిలతో, బైండోలు, డప్పు మూతలతో, కురిటి కుండాలతో స్వాగతించారు. 4 నెలల వరకు అమ్మవారు ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహించనున్నారు. మాఘ పౌర్ణమి నుండి ఏరువాక పౌర్ణమి వరకు భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి దర్శనార్థం వస్తుంటారని ఆలయ ఈవో తెలిపారు. గద్వాల్ ప్రజలే కాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుండి భక్తులు వస్తుంటారని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. स्वामी गेट मुझे जमाना गिरा आशरा गेट में लोग बैठा बैठा కొట్టేదే లేదు బయట బయట నమస్కారం. శ్రీ జములమ్మ పరశురామ స్వామి దేవస్థానం జమ్మిచేడు నడిగడ్డ ఆరాధ్య దైవం కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ముఖ్యంగా నిన్న మొదటి మంగళవారంతో అమ్మవారు పుట్టినీళ్ళ నుండి గుర్రంగడ్డకి వెళ్లి అమ్మవారిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడే అమ్మవారిని తీసుకుని వచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మాఘశుద్ధ పౌర్ణమి నుండి ఏరువాక పౌర్ణమి వరకు దాదాపు 4 నెలల పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతాయి. ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రతి మంగళవారం రేపు పౌర్ణమి సందర్భంగా శనివారం 24వ తారీఖు ఉదయాన్నే 4 గంటలకు అభిషేక కార్యక్రమాన్ని కలశాలతో అభిషేక కార్యక్రమం ఉంటుంది. అభిషేక కార్యక్రమం అనంతరం అమ్మవారిని దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులందరికీ కూడా చలవ పందిళ్లు, మంచినీటి వసతి, క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అమ్మవారిని దర్శించుకునే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతుంటాయి. మంగళ, శుక్రవారంలో విశేష